సో ఈ డార్జిలింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ రోజు జర్నీ చేసి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. దాని తర్వాత రోజు మనము డార్జిలింగ్ సైట్ సీయింగ్ అనేది ఏంటంటే అర్లీ మార్నింగ్ 3:30, 4 స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే మనకి ఫస్ట్ సన్ రైజ్ అనేది డార్జిలింగ్ టైగర్ హిల్ మీద జరుగుతుందన్నమాట. సో అది చూడడానికి వెళ్ళాలనుకుంటే కంపల్సరీ అర్లీ మార్నింగ్ వెళ్ళి ఆ టైగర్ హిల్ ఆ వ్యూ పాయింట్ చూసుకొనేసేసి రిటర్న్ బ్యాక్ వచ్చేసేసి మనం డార్జిలింగ్లో చూడాల్సినటువంటి మానిస్టరీస్, అక్కడ చూడాల్సినటువంటి స్కై వాక్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి టాయ్ ట్రైన్, ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈవినింగ్ అవర్స్లో షాపింగ్ కూడా లోకల్ మార్కెట్లో బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడే మనకి టాయ్స్ మార్కెట్ ఉంటుంది, వెజిటబుల్ మార్కెట్స్ ఉంటాయి. సో లోకల్ పబ్లిక్ అదే మార్కెట్లో ఉంటారు, వెళ్ళేటువంటి టూరిస్టులు కూడా అక్కడే మూవ్ అవుతూ ఉంటారు అనమాట. సో అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఎలా ఉంది ఏంటి అనేది మనం డైరెక్ట్గా చూసి ఆ ఎక్స్పీరియన్స్ అనేది పొందొచ్చు అనమాట. సో ఆ రోజు నైట్ కూడా డార్జిలింగ్లోనే స్టే ఉంటాము. సో లాస్ట్ మనము 6th డే, 1 day బిఫోర్ 6th డే ఏదైతే ఉందో ఆ డేలో మనము మిరిక్ లేక్ వెళ్ళి మిరిక్ లేక్ విజిట్ చేసుకొని ఆ రోజు ఈవినింగ్ అంతా సిలిగురు వచ్చి స్టే చేస్తాం. సో లాస్ట్ డే మనం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకేదైనా బ్యాలెన్స్ సైట్ సీయింగ్ ప్లేసెస్ కానీ లేకపోతే ఏదైనా షాపింగ్ మన ఫ్లైట్ టైం ప్రకారం ఉంటే అక్కడ సిలిగురులో షాపింగ్ చేసుకొని రిటర్న్ మనం బాగ్డోగ్రాకి రీచ్ అవుతాం అనమాట. సో ఈ విధంగా 6 nights 7 days అనే టూర్ ఉంటుంది. సో ఈ టూర్లో కూడా మనము ఫ్లైట్స్ ఇస్తున్నాము, 3 times బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. మంచి అకామిడేషన్ ఉంటుంది. వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారనమాట. సో ఈ 6 nights 7 days ఈ అన్ని ఫెసిలిటీస్తో కలిపి 55,000కి ఇస్తున్నాం అనమాట. సో ప్రెజెంట్ కమింగ్ సమ్మర్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి మనం ఆల్మోస్ట్ ఆల్ బ్యాచెస్ అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఆ బ్యాచెస్ ఏ డేట్స్ ఉన్నాయి ఏంటి అనేది స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి షేర్ చేస్తారనమాట.